హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కట్ ఆఫ్ మార్క్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కట్ ఆఫ్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యే విధంగా. అందుకోసమే కట్ ఆఫ్ మార్క్స్ని టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇన్ని చాప్టర్స్ చదవాలి, ఈ రకంగా చదవాలి, ఇలా చదివితేనే నేను ఈజీగా కట్ ఆఫ్ రీచ్ అయిపోతానో. అయితే ఈ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీ కట్ ఆఫ్ మార్క్స్ని టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. అయితే చాలామందికి కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏంటో దీని మధ్య డిఫరెన్స్ కూడా తెలీదు. అయితే ఈ వీడియో ద్వారా మీరు 2024 ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే మీరే ఒక కట్ ఆఫ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, దానికోసం ఏపీ సెట్ 2021, 20, 18, 19 కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరే మీ జెండర్ వైజ్, మీ సబ్జెక్ట్ వైజ్, మీ రిజర్వేషన్ వైజ్ ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏపీ సెట్ 2021 కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని 2024 కట్ ఆఫ్ మార్క్స్ని కూడా మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ అమౌంట్ ఇవ్వడం లేదు. సో ఈ వీడియోస్ అన్నీ నేను మీకు నాలెడ్జ్ రావడం కోసం వేస్తున్నాను. మీ లైక్స్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అయితే 2021 ఏపీ సెట్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్, 2020 కట్ ఆఫ్ మార్క్స్, 2018, 19 కట్ ఆఫ్ మార్క్స్ మీకు కావాలంటే, ఈ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఏపీ సెట్ కట్ ఆఫ్ మార్క్స్ డాక్యుమెంట్స్ అని చెప్పండి, మేము మీకు పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో మీరే ఈజీగా మీ సబ్జెక్ట్ వైజ్, జెండర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే మనము February 14th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, పేపర్ 1 కామన్ ఫర్ ఆల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాచ్ డీటెయిల్స్ అని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మెసేజ్ చేయండి, ఇదే నెంబర్కి మేము డీటెయిల్స్ పంపిస్తాం. మీరు డెమో వినాలనుకున్నా కూడా మనం ఒక డెమో కూడా ఆర్గనైజ్ చేసాము, ఇంకొక డెమో కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కూడా ఒక మెసేజ్ పెట్టండి, ఇదే నెంబర్కి మెసేజ్ పెట్టండి, మేము డెమో కూడా ప్రొవైడ్ చేస్తాం. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏంటి? అయితే కట్ ఆఫ్ మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్కి చాలా డిఫరెన్స్ ఉంది, రెండు ఒకటి కాదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ అన్నమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మీరు 300 మార్క్స్ గాను మీకు 40% మార్క్స్ రావాలన్నమాట, అంటే 120 రావాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్కి 35% మార్క్స్ వస్తే చాలు. అయితే ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఏ విధంగా మనకు 100 మార్క్స్కి 35 మార్క్స్ పాస్ అంటారు చూసారా, ఇది 35 మార్క్స్ పాస్ లాగా అన్నమాట. సో అన్రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్కి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్కి 35% ఓవరాల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అయితే ఇలా మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నారు అంటే మీరు ఏపీ సెట్ కానీ లేదా వేరే ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసినట్టు కాదు. అయితే మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాటు మీరు కట్ ఆఫ్ని కూడా టచ్ అయితేనే అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టు అన్నమాట. అయితే యూజీసీ యొక్క రూల్ ప్రకారంగా కేవలం 6% ఆస్పిరెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు కాబట్టి, సో వీళ్ళు టాప్ నుండి తీసుకొస్తారన్నమాట. టాప్ నుండి 6% తీసుకుంటారో అయితే దాన్ని మనం కట్ ఆఫ్ మార్క్స్ అంటాం. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికీ వచ్చేస్తుంది, కానీ కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సో 300కి 120 ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ 150, 160, 170, 180, 190 కూడా ఉండే అవకాశం ఉంది. మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాటు కట్ ఆఫ్ మార్క్స్ని రీచ్ అయితేనే మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్టు. అయితే 2021 ఏపీ సెట్ కట్ ఆఫ్ మార్క్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీనికి ఈ కట్ ఆఫ్ మార్క్స్కి మీరు 5+ యాడ్ చేసుకుంటే, సపోజ్ ఒక చోట కట్ ఆఫ్ మార్క్స్ 50%, ఇదంతా పర్సెంటేజ్ అండి, ఇదంతా పర్సెంటేజ్. సో 50%కి 5% యాడ్ చేసుకున్నారు అనుకోండి, అంటే మీరు 55%ని టార్గెట్ చేస్తూ మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే మీ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ 100%. మీరు 2-3% యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ 50-50. మీరు ఇదే నెంబర్ని టార్గెట్ చేసుకొని ప్రిపరేషన్ చేశారనుకోండి, మీ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సో మేబీ కావచ్చు, కాకపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, వెరీ లెస్ పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక సబ్జెక్టు, ఒక జెండరు, ఒక కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ వస్తే చాలు అన్నారు.
మీరు ఆ 50%కి ఒక 5+% యాడ్ చేసుకొని 55% టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అయితే దానికన్నా ఇంకొంచెం తక్కువ అంటే ఇంకొక 2-3% యాడ్ చేసుకోండి 50కి. ఇంకా దానికన్నా తక్కువ అంటే ఇంకా సేమ్ పర్సెంటేజ్ అన్నమాట. అయితే నా సజెషన్ ఏంటంటే ఈ పర్టికులర్ మార్క్స్కి ఒక 5+% యాడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారో. ఆ టార్గెట్ పెట్టుకొని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అన్ని ముందుకు తీసుకెళ్ళండి. చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా ఏపీ సెట్ 2021 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్లో ఉన్నాయి. 2018-19 డాక్యుమెంట్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. అయితే ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కామర్స్, మనం ఇప్పుడు కామర్స్కి సంబంధించి చూడండి, కామర్స్కి సంబంధించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కామర్స్ సబ్జెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీలో మీకు 52% వస్తే అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. ఈ 52%కి ఇంకొక 5% యాడ్ చేసుకొని ఆ టార్గెట్ని మీరు బేస్ చేసుకుని ఆ మార్క్స్ని టార్గెట్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే కామర్స్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 52, ఉమెన్ వాళ్ళకి 52, పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 41 అన్రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్. సిమిలర్గా బీసీఏ వాళ్ళకి 44%, జనరల్ వాళ్ళకి 40, అంటే జనరల్ అంటే సో జెంట్స్ అన్నమాట, అంటే కామన్గా వచ్చేస్తుంది అన్నమాట. అయితే స్పెసిఫికల్గా ఉమెన్ అంటే 44, పర్సన్స్ విత్ డిజేబిలిటీలో 44%, బీసీబీ వాళ్ళకి 46, 45, 46, 48, 48 ఈ రకంగా మీరు చూసుకుంటూ వెళ్తే సో ఈ పర్సెంటేజ్, ఇది పర్సెంటేజ్ అండి, ఇది పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దీనికి ఒక 5% మీరు యాడ్ చేసుకోండి, అది మీ టార్గెట్. సో ఈ టార్గెట్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. ఇదే కాకుండా యూ కెన్ ఆల్సో సీ ఆల్ సబ్జెక్ట్స్. చూడండి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చూడండి, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో సో సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్ అన్ని సబ్జెక్ట్స్లో మనకు ఈ రకంగా చూడండి అన్రిజర్వ్డ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ విత్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆస్పిరెంట్స్కి కూడా అందరికీ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ని డివైడ్ చేయడం జరిగిందన్నమాట. అయితే మీరు ఈ డాక్యుమెంట్లో ఏ మార్క్స్ అయితే ఇచ్చారో దీనికి 5% యాడ్ చేసుకోండి, 5% యాడ్ చేసుకోండి. సపోజ్ లెట్ us టేక్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ 52కి మీరు 5% యాడ్ చేసుకోండి, 57% మార్క్స్ని టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. అయితే సో దానికన్నా ఇంకొంచెం తక్కువ అంటే ఇదే 52కి ఇంకో 3% యాడ్ చేసుకోండి, అప్పుడు కొంచెం 50-50 ఛాన్సెస్ అనుకోవచ్చు. అయితే ఇదే మార్క్స్ని టార్గెట్ చేసుకుని మీ ప్రిపరేషన్ చేసుకుంటే మేబీ లెస్ పాసిబిలిటీ ఆఫ్ క్వాలిఫైయింగ్. ఎందుకు అంటున్నాను అంటే ఏపీ సెట్ ఆర్గనైజ్ చేయక దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్యలో చాలామంది ఆస్పిరెంట్స్ పెరిగిపోయారు. లాస్ట్ టైం 27,000 ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్కి అపేర్ అయ్యారు. అయితే ఈసారి మేబీ 30,000 కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఒక 5%, ఇంకా మీరు 10% చేసుకుంటే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ మార్క్స్ని టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. 100% మీరు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతారు. సో ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ టార్గెట్ చేసుకోవడం కోసం ఈ మార్క్స్కి మీరు అడిషనల్గా 5% యాడ్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ టార్గెట్ కట్ ఆఫ్ మార్క్స్. అయితే ఈ 3 నెలల పాటు మీరు ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని వేసుకుంటూ ముందుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. అది కాకుండా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే డిఫరెంట్, కట్ ఆఫ్ మార్క్స్ అంటే డిఫరెంట్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే జస్ట్ 40% ఫర్ అన్రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్, 35% ఫర్ రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్ అన్నమాట. సో ఈ మార్క్స్తో పాటు మీరు కట్ ఆఫ్ రీచ్ కావాలి. ఒకవేళ ఈ కట్ ఆఫ్ రీచ్ కాలేకపోతే వెంటనే ఏమవుతుందంటే సపోజ్ ఈ కేటగిరీ మీరు ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఈ కేటగిరీలో సీట్స్ ఫిలప్ అయిపోతే నేను మళ్ళీ చెప్తాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, సో ఎంతమంది సీట్స్ అలొకేట్ చేస్తారో ఒక సపరేట్ వీడియో వేస్తాను. అయితే ఇక్కడ మీరు ఒక్కసారి ఈ మార్క్స్ని రీచ్ అయిపోయి చాలామంది ఎక్సెస్ అయిపోయారు. సపోజ్ లెట్ us టేక్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. సో 10 సీట్లు ఉన్నాయి, అందులో 15 మంది క్వాలిఫై అయ్యారు. అయితే 10 సీట్ల వరకు మిమ్మల్ని ఎస్సీలో కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత
దే విల్ కన్సిడర్ యూ ఇన్ ఓసీ. అందుకే చాలామంది సర్టిఫికేట్స్లో సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాజ్ వెల్ యాజ్ బీసీ ఉన్నప్పటికి కూడా వాళ్ళని జనరల్లో క్వాలిఫై అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చింటాయి కాబట్టి అప్పుడు వాళ్ళ జనరల్ కేటగిరీలో క్వాలిఫై అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి నేను ఆన్సర్ ఇస్తాను. కానీ జస్ట్ ఓపిక పట్టండి. జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 2 days టైంలో మాకు 1000 కన్నా ఎక్కువ మెసేజ్ వచ్చాయి. 2-3 సార్లు వాట్సాప్ క్రాష్ అయిపోయింది. మేము అందరి మెసేజ్ చూసి మేము ఆన్సర్ చేస్తాం. ఒకవేళ మేము ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి, జస్ట్ పేషెన్స్ వహించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ కావాలా, ఏపీ సెట్ 2021, 20, 19, 18 కట్ ఆఫ్ మార్క్స్ కావాలా, సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఏపీ సెట్ కట్ ఆఫ్ మార్క్స్ పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి, మేము మీకు డీటెయిల్స్ పంపిస్తాం. మీరు పేపర్ 1 బ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే డెమో అని టైప్ చేయండి, లేదా బ్యాచ్ డీటెయిల్స్ అని టైప్ చేయండి. పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్కి కూడా మేము క్లాసెస్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.